అందరికి నమస్కారం అండి. ఎవరెక్కడున్నా కానీ నా పేరు స్వామినంద్. నేను ఈ వీడియోలో 1-10-19-28 తేదీలో పుట్టిన వాళ్ళు జనవరి నెలలో అంటే 2025లో ఎలా ఉంటుంది అనే దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. ఎలా చెప్తామంటే అండి, ఇది మనము ఇప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్డే తీసుకుందామండి. ఇది ఒక ఎగ్జాంపుల్గా ఒక డేట్ ఆఫ్ బర్త్డే తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ 10-1-1976 వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్డే తీసుకుంటే దీన్ని కూడేది వస్తుందా అండి మీకు? దీన్ని కూడేది ఎలా అంటే 10-1-1976 అట్లా కూడా కూడదు. అట్లా కూడితే ఏంటంటే డెస్టినీ నెంబర్ చేంజ్ అయిపోతుంది. కొంతమందికి 16 వస్తుంది, కొంతమందికి 25 వస్తుంది, అట్లా వస్తూ ఉంటుంది. కానీ మీరు కూడే విధానం ఎలా కూడాలంటే ప్రతిదాన్ని విడగొట్టి కూడాలి. 1+0+1+1+9+7 కూడితే కరెక్ట్గా డెస్టినీ నెంబర్ అనేది వస్తుంది. 16కు ఉండే సింటమ్స్ వేరు, 25కు ఉండే సింటమ్స్ వేరు అనమాట. అర్థమవుతుందా అండి? ఇక్కడ బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ 1/7 వచ్చింది ఇతనికి. అయితే అంటే ఈ కేతు ప్రభావం ఇతను పుట్టిన తేదీకి, ఇతను పుట్టిన నెలకు, ఇతను పుట్టిన సంవత్సరానికి 1/7 కాంబినేషన్ అనమాట. అయితే ఇతనికి పర్సనల్ ఇయర్ ఎలా ఉంటుంది? ఈ పర్సనల్ ఇయర్ అంటే 1976 ఉంది కదా, ఇతనికి పర్సనల్ ఇయర్ ఇది ఏది కాంబినేషన్ ఇది అనమాట. అయితే ఇతనికి పర్సనల్ ఈ 2025లో ఎలా ఉంటుంది? అదే విధంగా పర్సనల్ ఇయర్ ఎవరైనా కూడతారండి, ఎవరైనా చేస్తారు. ఇక్కడ మంత్ అంటే మళ్ళీ నెల గురించి చెప్పుకోవాలి. నెలలో వచ్చే నెంబర్ ఏంటి, వచ్చే గ్రహం ఏంటి, అదే విధంగా వచ్చే తేదీ ఏంటి, దాని గురించి మనం ఇక్కడ మాట్లాడుకున్నామండి. లేకొస్తే పర్సనల్ ఇయర్ అంటే పర్సనల్ ఇయర్ వీళ్ళకి ఎలా ఉంటుంది? ఇప్పుడు 2025లో ఉంది, 1-10-19-28 తేదీ పుట్టిన వాళ్ళు ఇలా ఉంటారు, అలా ఉంటారు, అదంతా కాదు. ముందు మనం ఇక్కడ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటాం. 2025లో జనవరి 10వ తారీఖు ఇతనికి నడిచే గ్రహం ఏంటి, దాన్ని పర్సనల్ ఇయర్ అంటారు. అది ఎలా అంటే ఏం లేదు, ఇక్కడ 1976 ఉంది కదా, దీన్ని తీసేసి 2025 పెడితే దీన్నన్నిటి కూడా చెప్పాను కదా, 1+0+ అలా కూడితే మీకు దీంట్లో చంద్రుడి యొక్క భావాలు అనేది తెలిసిపోతుంది. అంటే 1/2 కాంబినేషన్ అనమాట. ఇక్కడ 11 రావడం వేరు, 20 రావడం వేరు. అర్థమైందండి? ఇక్కడ 11 వచ్చింది కాబట్టి ఈ 11 మాస్టర్ నెంబర్ కాబట్టి వీటి యొక్క క్వాలిటీస్ అనేది హై లెవెల్ ఐక్యూ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ పర్సనల్ ఇయర్ అతనికి చంద్రుడు నడుస్తుంది అనమాట. అర్థమవుతుందా? ఇది ఎవరైనా చెప్తారు చంద్రుడు నడుస్తుంది. ఇదే మంత్కు రావాలి అంటే నెలకు రావాలి అని అన్నప్పుడు దీన్ని ఎలా చేసుకుంటాం? నెలకు అని అంటే ఇక్కడ ఈ నెల, ఇక్కడ ఏ నెల మనం చేస్తున్నాం? జనవరి నెల చేస్తున్నాం కాబట్టి ఇక్కడ జనవరి నెల ప్లస్ ఇయర్, పర్సనల్ ఇయర్ ఏది 2 కాబట్టి 2+1 కూడితే 3 వచ్చింది. అంటే ఈయన 2025లో అతని పర్సనల్ ఇయర్ 2 అయితే, అంటే చంద్రుడు అయితే, చంద్రగ్రహం అయితే, అదేవిధంగా 2025 జనవరిలో అతనికి నడిచే గ్రహం ఏంది? గురువు. అర్థమైందమ్మా మీకు? ఏమా అర్థమైందా? దీనికే ఇట్లా కన్ఫ్యూజ్ అయితే ఎట్లమ్మా మీరు? దీనికి ఇంత కన్ఫ్యూజ్ అయితే ఇంకా హస్త సాముద్రిక ఉంది, మంచి కాన్సెప్ట్లు ఉన్నాయి దాంట్లో. దీనికి అర్థం కాకుండా ఎట్లా మీకు అర్థమవుతుంది? చూడండి, వినండి, 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి, అర్థమవుతుంది. హస్త సాముద్రికలో డేట్ ఆఫ్ బర్త్ డేస్ ఉండవు, అప్పుడు హస్తరేఖల ద్వారా ఏ విధంగా మనం తీసుకుంటాం అనే దాని గురించి చెప్తా. దీనికి అర్థం కాకుండా ఉంటే ఎట్లమ్మా? సరే, రెండోది నేను చెప్తా. ఈ చంద్రుడి దాని ప్రభావం ఎలా ఉంటుంది, గురుడి ప్రభావం ఎలా ఉంటుంది చెప్తా. దాని తర్వాత తేదీ. ఇప్పుడు ఆయన పుట్టింది ఎప్పుడు? జనవరి 10, 1976లో పుట్టాడు. అయితే ఇతనికి నెల అంటే నెల అక్కడ మనకి ఎంత వచ్చింది కూడితే? 3 వచ్చింది కదా, అంటే గురుగ్రహం వచ్చింది కదా. ఈ నెల అంటే మార్చి వేసారు, మార్చి కాదండి, ఈ నెల ఏది మనం కూడితే వచ్చిన నెల, ఆ నెల అంటే గురుగ్రహము, తేదీ ఆయన పుట్టిన తేదీ 10. ఈ 10 అంటే ఈ తేదీ ప్లస్ నెల తీసుకొని కూడితే 13 వచ్చింది. ఈ 13 అంటే 4 కాబట్టి 4 రావు గ్రహం. అంటే ఆయనకు 2025లో పర్సనల్ ఇయర్ 2 అయింది. అంటే చంద్రుడు మళ్ళీ మంత్కి వచ్చేసరికి జనవరి నెలలో గురు ప్రభావం చూపిస్తుంది. మళ్ళీ డేకి వచ్చేసరికి అంటే తేదీకి వచ్చేసరికి 10వ తారీఖు ఆయన రాహు గ్రహం అనేది ఎక్కువ డామినేషన్ చేస్తుంది. దీనికి తగ్గట్టు మనం 2025లో తీసుకోవాలి. ఏది పర్సనల్ ఇయర్ సరికి 2, మంత్కి వచ్చేసరికి 3, తేదీకి వచ్చేసరికి 4. దీన్ని కొంతమంది ఎలా చెప్తారంటే ఇది 10వ తారీఖు కదా, ఇక్కడ 2025 వేసి పర్సనల్ ఇయర్ చెప్పేస్తారు.
మంత్ ఏం చేస్తారు తెలుసా? ఇక్కడ 10 పెట్టేసి, ఇక్కడ 1 పెట్టేసి, ఇక్కడ ఈ పర్సనల్ ఇయర్ ఉంది కదా, దానికి అది కూడేసి దాని ప్రకారం చెప్తారు. అది ఎలా అవుతుంది? ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు. ఇది అండి పర్ఫెక్ట్ కాన్సెప్ట్ అనేది ఇది. దీన్ని పట్టుకొని మనము చంద్రుడి దాని ప్రభావము పర్సనల్ ఇయర్లో ఎలా ఉంటుంది, దాన్ని తీసుకొని మళ్ళీ గురుడు ఎలా ఉంటాడు, మళ్ళీ దాన్ని తీసుకొని ఆ రోజుకి అతనికి రాహు ఎలా ఉంటుంది అనే దాని గురించి చెప్తాను అనమాట. ఇక్కడ పర్సనల్ ఇయర్ 2 అంటే చంద్రుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఇతనికి 2025లో సెంటిమెంట్స్, భావోద్వేగాలు ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు చేంజ్ ఆఫ్ హౌస్, చేంజ్ ఆఫ్ జాబ్, ట్రావెల్స్, ప్యారిస్ టూర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇంకొకటి ఏంది, ఈ చంద్ర యొక్క ప్రభావం వల్ల అధికమైన ఖర్చులు, నష్టాలు, అవమానాలు, కోర్టు లిటిగేషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఇతనికి. ఈ 2వ గ్రహం గురించి ఇంకా అన్ని చెప్పుకోవచ్చు అండి ప్రిన్సిపల్స్. ఇంకా సింపుల్ చెప్పాలంటే విదేశాల్లో ఉన్న వారికి ఇయర్ అభివృద్ధి బాగా ఉంటుంది ఈ చంద్రుడి యొక్క ప్రభావం వల్ల. తర్వాత గురుడు. గురుడు అంటే ఏం చెప్తాడు? మళ్ళీ నెలకు వచ్చేసరికి అంటే మంత్కి వచ్చేసరికి గురుని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, జనవరి నెలలో అతని గురు ప్రభావం ఎలా ఉంటుంది, ముఖ్యంగా ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఆర్థిక వివరాలకు సంబంధించి తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఉన్నది. ఇంకొకటి ఏంది, ధన నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జూదం జోలికి పోకూడదు. ఇవన్నీ ప్రిన్సిపల్స్ అనమాట. అంటే 1కి 3కి ఇక్కడ ఏది నెల అంటే మంత్, జనవరి నెలలోకి సంబంధించినంత వరకు జనవరి నెలకి, దాంతోపాటు గురుడికి సంబంధించి ఈ 2 సింక్రనైజ్ అయి ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించిన ప్రిన్సిపల్స్ రాసుకుంటాం. దీనికి తగ్గట్టు మనం ఈజీగా అనలైజ్ చేసి చెప్పగలం. మళ్ళీ తేదీకి వస్తుంది అంటే 10వ తేదీ అతనికి రాహు ప్రభావం ఎలా ఉంది అనే దాని గురించి కూడా మాట్లాడుకుంటాం. అది ఏంటి? ఇప్పుడు తేదీలోకి వచ్చేసరికి అంటే ఆ రోజు రాహుగ్రహం ప్రభావంతో పాటు సూర్యుని ప్రభావం ఎక్కువగా కలిగి ఉంటుంది అనమాట. కుటుంబము, పిల్లలు, అభివృద్ధి కొరకు ప్రణాళిక, నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి టైం అనమాట. అట్లా ఒకటి చంద్రుడికి ఆ పర్సనల్ ఇయర్ ఏ విధంగా చెప్పుకోవాలా, గురుడు ఏ విధంగా చెప్పుకోవాలా, రాహు అనేది ఆ రోజు తీసుకున్న తేదీని బట్టి చెప్పాలన్నమాట. దీనికి తగ్గట్టు చూసుకోవాలి. ఒకవేళ అతనికి ఇది యాంటీగా ఉందనుకోండి, మనం చేయాల్సింది ఏంది, నెంబర్ 1 ఏంది, నేమ్ కరెక్షన్ చేసుకోవాలి. నెంబర్ 2 ఏంది, మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలి. నెంబర్ 3 ఏంది, బ్యాంక్ అకౌంట్ చేసుకోవాలి. అయితే నేనేమంటానంటే డైరెక్ట్గా నేమ్ కరెక్షన్, మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ తీసుకోవాల్సిన పని ఏం లేదు. ఫస్ట్ నేమ్ కరెక్షన్ తీసుకోండి. నేమ్ కరెక్షన్ తీసుకొని 2 నెలలు 3 నెలలు రాయండి. 3 నెలలు కోర్సులు చేయండి, కోర్సులు రాయండి. ఆల్మోస్ట్ ఒక్క కోర్సు 15-25 రోజుల్లోనే పర్ఫెక్ట్గా రిజల్ట్ వస్తుంది. దాని తర్వాత మొబైల్ నెంబర్కి వెళ్ళండి. ఈ మొబైల్ నెంబర్లకు వేలు కట్టి, ఈ బ్యాంక్ అకౌంట్ వేలు కట్టి రిజల్ట్ రాక దానికి ఒక పెద్ద రామాయణం. అందుకని నేనేం చెప్తాను, నేమ్ కరెక్షన్ చేయించుకోండి. నేమ్ కరెక్షన్ ఇక్కడ నేను చేసేది 1499 రూపాయలే. కన్సల్టెన్సీ ఒక 95 రూపాయలు తీసుకుంటా. అది దేనికి, మాట్లాడాలి కదా వీళ్ళు అడిగే డౌట్లకు. ఇన్ని కాల్స్ వస్తే అన్ని కాల్స్ మనం రిప్రజెంట్ చేసుకొని చెప్పాలంటే కష్టం కదా. ఇక్కడేమో ఎవరు రిసెప్షన్ లిస్ట్ ఎవరు లేరు కదా, అన్నీ నేనే చేసుకోవాలి ఇక్కడ. మన ఛానల్లో మనమే చేసుకోవాలా, మనమే థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవాలా, మనమే ఎడిటింగ్ చేసుకోవాలి, అన్నీ మనమే చేసుకోవాలి. అలాంటప్పుడే ఇవి తప్పదు, ఎన్ని చేసుకోవాలి. నేనే నేమ్ కరెక్షన్స్ చేయాలా, నేనే థంబ్నెయిల్స్ వేయాలా, నేనే వీడియో ఎడిటింగ్ చేసుకోవాలా, నేనే అప్లోడ్ చేసుకోవాలా, అన్నీ నేనే చేసుకోవాలి. సరేనా? ఇలా ఉంటుంది అనమాట. నాకు ఇక్కడ సపరేట్గా ఎవరు ఉండరండి. వేరే ఛానల్లో ఏంటంటే సపరేట్గా మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళకు చెప్పేది ఒకరు, చేసేది ఒకరు అనమాట. వాళ్ళకున్న నాలెడ్జ్ ఎంతో వాళ్ళకేందో అర్థమే కాదు. సరే, ఇంకా మన సబ్జెక్ట్ గురించి చెప్తే దీనికోసం మళ్ళీ సపరేట్గా జనవరి నెలలో పుట్టిన వాళ్ళకు 2025లో 2, మళ్ళీ 11, మళ్ళీ 20, 29 మళ్ళీ సపరేట్గా చేయాల్సిన పనిలే. ఇదే ప్రిన్సిపల్స్ అన్నిటికీ అప్లికేట్ అవుతాయి. మళ్ళీ జనవరి తీసుకోవచ్చు, ఫిబ్రవరి తీసుకోవచ్చు, మార్చికి తీసుకోవచ్చు, ఏప్రిల్ తీసుకోవచ్చు, మే చూసుకోవచ్చు, జూన్, ఇట్లా ప్రతిదానికి చేసుకోవచ్చు అండి. సరేనా? మళ్ళీ దీనికి సపరేట్గా ఒక వీడియో చేయాల్సిన పని లేదు. ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం వల్ల ఒక్కరి జీవితం మారిన నా జీవితం దండమైనట్టే. సర్వజనం సుఖినో భవంతు.